వెల్కమ్ బ్యాక్ టు శరవణ ఫ్యామిలీ అండి. ఇక్కడ కూడా దెబ్బలాడేసుకుంటున్నారు. వీళ్ళకి సిగ్గు ఏమీ లేదనమాట. మేమైతే శ్రీకూర్మం వెళ్ళాము. అక్కడ కోరిన కోరికలు తీర్చే ధ్వజస్తంభం అయితే ఉంది. ఆ స్తంభం పట్టుకొని చక్కగాను కూర్మస్వామికి మన మనసులో ఉన్నది కోరుకుంటే తప్పనిసరిగా అవుతుంది అన్నారు. లోపలికి వెళ్ళాము. అలాగ గుడి అలా కవర్ అవుతుంది అన్నమాట. గుడి బయట నుండి చూడడానికి అయితే వెళ్ళాము. అక్కడైతే ఒక చిన్న స్వరంగ మార్గం అయితే కనిపించింది. అక్కడ చిన్న డోర్ వేసి ఉంటే మా పిల్లలకి చెప్పామన్నమాట, అమ్మ కాశీకి ఇలా లోపల నుండి నడుచుకొని వెళ్ళిపోవచ్చు అంటే అమ్మ పదమ్మ వెళ్ళిపోదాము అనుకొని అన్నారనమాట. అయితే మనం కాశీకి వెళ్ళే లోపల కదా నా తలుపు ఎప్పటి నుండో మూస్తే ఉందమ్మా అనుకొని అన్నాం. అంటే నేను అవునా అనుకున్నాను. అలాగని తాబేలు దగ్గర తీసుకొచ్చాను అనమాట. ఈ తాబేలు దగ్గరికి వచ్చినప్పుడు కూడాను తెగ వీళ్ళు ఎలా అంటే ఆ తాబేలు ఇంటికి హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళిపోదాం అనుకొని అంటున్నారు. ఏడు చెప్పాలో నాకు అర్థం కాలేదు. ఇంక ఎన్ని రోజులు లేదు కదా అనుకొని సరేలే అమ్మ అనుకున్నాను. ఇంకా స్కూల్స్ ఇప్పిన వరకు కొంచెం ఓపిక మీద నేను ఉండాలి కదా అనుకొని. ఎందుకంటే ఈ తాబేళ్ళు కూడా తీసుకువెళ్ళినా కూడా వీళ్ళు మనశ్శాంతి లేకుండా చేసేస్తారు. చాలా బాగా అయితే ఉందండి. శ్రీకూర్మంలోని ఎక్కడా లేనటువంటిగాను 2 ధ్వజస్తంభాలండి. ముందు వైపు ఒక ధ్వజస్తంభం ఉంటుంది, వెనక వైపు ఒక ధ్వజస్తంభం ఉంటుందండి. స్వామివారి ఇక్కడ ప్రత్యేకత అయితే ఇక్కడ శ్రీకూర్మంలో మాత్రమే ఉంటుందండి.